ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా కాకినాడ జిల్లా దివ్యాంగుల అధ్యక్షుల మండపాక అప్పన్నదొర పుట్టినరోజు వేడుకలు. కొవ్వూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. 2014 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ శ్రీకారం. స్వాతంత్ర సమరయోధుడిగా దేశ అభివృద్ధికి ఊతమందించి మరొక వైపు బడుగు బలహీన వర్గాలకు చేయూత. గౌతు లచ్చన్న 115వ జయంతి సందర్భంగా స్థానిక వై జంక్షన్ వద్ద గల లచ్చన్న నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికి లచ్చన్న చేసిన ప్రజా పోరాటాల స్ఫూర్తిదాయకమని కొనియాడారు. గౌడసిట్టి బలిజ శ్రీశైన యాత ఈడిగ సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మార్గాని నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరారెడ్డి, బెజవాడ రంగ, ముప్పాళ్ల సుబ్బారావు, అనసూరి త్వద్మలత, నవరవ గోపాలకృష్ణ సంఘ అధ్యక్షులు రెడ్డిరాజు, వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, సంఘ సభ్యులు పిన్నింటి ఏకబాబు, గెద్దాడ హరిబాబు, గేడి అన్నపూర్ణరాజు, బుడ్డిగ రవి, బుడ్డిగ రాధాకృష్ణ, టేకమూడి బద్రీనాథ్, బాబు బొల్లా శ్రీనివాస్, శీలం గోవింద్, గుత్తుల రామచంద్రరావు, ముసిని వెంకటేశ్వరరావు, వంగ మల్లిబాబు, కొప్పిశెట్టి శ్రీనివాస్, కడియాల వరబాబు పాల్గొని లచ్చన్నకు నివాళులర్పించగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గన్ని కృష్ణ, ఎర్ర వేణుగోపాలరాయుడు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ 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 గౌతు లచ్చన్న గారు, జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ సర్దార్ గౌతు లచ్చన్న గారు, గౌతు లచ్చన్న గారు. రాలేదు రవి గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ 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 సర్దార్ గౌతు లచ్చన్న గారికి, జోహార్ గౌతు లచ్చన్న గారికి, జోహార్ గౌతు లచ్చన్న గారికి. ఒక మారుమూల గ్రామంలో జన్మించడం, ఉభయ రాష్ట్రాల్లో ఆయన పర్యటన వర్ణనాతీతం. ఇలాంటి రాజకీయ నాయకుడు మన రాష్ట్రంలో ఒక పేరెన్నికల నాయకుడిగా, ఖ్యాతి గడించిన నాయకుడిగా అనేక మంది పెద్దలతో ఆనాటి తరంలో గుర్తుంచుకునేటువంటి నాయకులు వారు. ఈనాటి తరం వారి జీవితం ఎంతో మనందరికి కూడా ఆదర్శవంతం. ఆయన
అధికార పార్టీలు ఎప్పుడూ లేరు, ఎప్పుడూ కూడా కాంగ్రెస్కు వ్యతిరేక పక్షంలో ఉన్నారు, స్వతంత్ర పార్టీలో ఉన్నారు. ఎన్జి రంగా గారి శిష్యుడిగా ఆయన స్వతంత్ర పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడంలో, ప్రతిపక్షాలని కూడగట్టడంలో ఆనాడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా శ్రీ ఎన్జి రంగా గారిది గుంటూరు జిల్లా అయితే వారిని శ్రీకాకుళం తీసుకెళ్లి ఎంపీగా పోటీ చేయించి అక్కడ విజయం సాధించడంలో వారు ప్రముఖ పాత్ర వహించారు. వారు బీసీలుని ఎంతైతే సంఘటితం చేశారో అలానే మిగతా వర్గాలన్నీ కూడా ఆయన్ని మా నాయకుడు అనే గౌరవం, నిమ్న వర్గాలకు దగ్గరగా ఉంటూనే దేశంలో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ, ఎమర్జెన్సీని వ్యతిరేకించడంలో కానీ వారి పాత్ర చాలా గొప్ప పాత్ర. వారు జైల్లో ఉన్నారు, ఎమర్జెన్సీ టైంలో ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్నారు. ఒక పేరెన్నికన్న నాయకుడిగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మనం చేస్తూ వారి యొక్క ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇది కమ్యూనిటీయే చేస్తుంది. ప్రభుత్వం కూడా ఆలోచన చేసి వారి యొక్క సేవల్ని ప్రజలకు విస్తృతంగా పరిచయం చేసే బాధ్యతను స్వీకరించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. సర్దార్ గౌతు లచ్చన్న గారు నాకు తెలిసి అంతటి గొప్ప ఘనకీర్తి సాధించడానికి ఏ రాత్రి వచ్చింది కాదు. 1930లోనే ఇచ్చాపురం నుంచి మెడ్రాస్ దాకా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. కార్మికులు, కర్షకులు, కుల వృత్తులపైన ఆధారపడిన వారికి న్యాయం చేయమని. ఈరోజు వారి కుటుంబంతో విడదీయని బంధం మా కుటుంబానికి. సర్దార్ లచ్చన్న గారి దగ్గర నుంచి శ్యామ్ సుందర్ శివాజీ గారు, ఈరోజు అక్క గౌతు శిరీష్ అక్క కూడా ఎమ్మెల్యేగా అయి ఉన్నారు. వారు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలోనే పదవులకి ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రజలకి ప్రాధాన్యత ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు. వారి రోజున ఎంతో మందికి ఆదర్శప్రాయులు. ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు ఎలాంటి వారు ఎన్నడూ ఉండరు. కులానికి సంబంధం కాని వారు వీళ్ళు, ప్రజలకి సంబంధించిన వారు. వారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు నాలాంటి రాజకీయంగా కొత్తగా ఓనమాలు నేర్చుకుంటున్న వారు అనేక మందికి వీరందరూ కూడా ఆదర్శప్రాయాలు. తప్పకుండా వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా తప్పకుండా అందరూ కృషి చేయాలి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందరూ కూడా పాటుపడాలి. మరి ఈరోజు నగరంలోని రాజమహేంద్రవరం సిటీలో ఆయనకి నివాళులు అర్పించడం చాలా గర్వంగా భావిస్తా ఉన్నాం. పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. అది ఆయన గొప్పతనం. ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు, వైసీపీ పార్టీ వారు ఉన్నారు, జనసేన పార్టీ వారు ఉన్నారు. ఇలా అనేకమైన పార్టీ వారు అందరూ కూడా వచ్చి పార్టీలకు అతీతంగా ఆయనకి నివాళులు అర్పిస్తా ఉన్నారంటే అది ఆయన వ్యక్తిత్వం. రాజకీయంగా ఉన్నప్పుడు ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని సాధించగలిగితే అదే జీవితానికి ఒక అర్థం అన్న విషయం కూడా ప్రతి ఒక్కరూ గమనించాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. 16 గీత కులాలందరికీ కూడా పండుగ రోజు. ఎందుకంటే ఈరోజు రాజమహేంద్రవరంలోని స్థానిక వై జంక్షన్లో ఉన్నటువంటి సర్దార్ శ్రీ గౌతు లచ్చన్న గారి విగ్రహం దగ్గర 115వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమందరం కూడా ఆయన వారసులుగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ప్రజల చేత సర్దార్గా కీర్తించబడినటువంటి ఏకైక తెలుగువాడు మన శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులుగా రైతుల సమస్యల మీద పోరాటం చేసి రైతుల మన్ననలు పొందినటువంటి రైతు బాంధవుడుగా, అలాగే గీత కులాల ఐక్యత కోసం కృషి చేసి గీత కులాల సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేసి గీత కులాలందరికీ కూడా ఆరాధ్య దైవంగా మారినటువంటి సర్దార్ శ్రీ గౌతు లచ్చన్న గారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క ఆశయాలను కొనసాగించడమే వారికి ఇచ్చేటటువంటి నిజమైనటువంటి ఘన నివాళి అని చెప్పేసి మేమందరం కూడా ముక్తకంఠంతో తెలియజేసుకుంటున్నాం.
జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరంలో నేడు 3 అన్నా క్యాంటీన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సుబ్రహ్మణ్యం మైదానం ఆవరణంలోని అన్నా క్యాంటీన్ను కలెక్టర్ పి ప్రశాంతి, నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు బలరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. యూజ్ చేస్తుంటారు అడుగు పెట్టి రైట్ లెక్క బాబు కడుపు నొప్పి వచ్చేస్తుందని చెప్తారేమో. ఇప్పుడు ఇందులో ప్యాకెట్లు కూడా కాలితే మేము ఇస్తాం. బయటికి రానే ఉండే గోదావరి జిల్లాలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లు తీసుకోండి. ఈరోజు అన్నా క్యాంటీన్ రూపంలో 5 రూపాయలు గత 5 సంవత్సరాలుగా అన్యాయంగా మూసివేయబడిన అన్నా క్యాంటీన్ని పునః ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కమిషనర్ గారికి, రాజానగరం శాసనసభ్యులు రామకృష్ణ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మీరు గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుల నినాదంతో పార్టీని స్థాపించడం జరిగింది. క్రమేణా గ్రామీణ ప్రాంతంలో అధిక శాతం పేద ప్రజల్ని గుర్తించి వారికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆనాడు కిలో బియ్యాన్ని 2 రూపాయలకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం. ఆ ఘనత ఆనాడు తెలుగుదేశం. ఈ రోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి ఆకలి తీర్చే కార్యక్రమం శ్రీకారం చుట్టి 5 రూపాయలకే పూటకి నాణ్యమైన భోజనం పెట్టే ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమికి దక్కిందన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు. ఈ 5 సంవత్సరాలు మీరు చూడండి, 2019 నుంచి 24 గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ అన్నా క్యాంటీన్ అన్యాయంగా ఎందుకు మూసివేసిందన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అనేక సందర్భాల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి ఆకలి తీరుస్తా ఉన్నాం. అలాంటి కార్యక్రమాన్ని మీరు మూసివేయద్దు. అవకాశం ఉంటే మీరు మీ పేర్లు మార్చుకోండి. అన్నా క్యాంటీన్ బదులు జగనన్న క్యాంటీన్ పెట్టుకోండి, కాకపోతే వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోండి. కానీ కార్యక్రమాన్ని మూసివేయద్దు అని చెప్తే, ఆపవద్దని వేడుకుంటే పట్టించుకోకుండా మీరు అన్నా క్యాంటీన్లన్నీ మూసేశారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు పట్టుడు అన్నం పెట్టాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నేడు అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభించుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం నిడదవోలు పట్టణంలో గణేష్ చౌక్ నందు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభిస్తున్న అన్నా క్యాంటీన్లను నిడదవోలు పట్టణంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పేద ప్రజలకు పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచనతో వారికి అందుబాటులో ఉన్న ధరతో అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా నేడు అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభించుకుంటున్నామన్నారు. 2014-19 కాలంలో అన్నా క్యాంటీన్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారని, 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే అల్పాహారం,
అల్పాహారం అందించడం జరిగిందని దీని వలన కోట్లాది మంది లబ్ధిదారులు ఎంతో ప్రయోజనం పొందారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ భీం భూపాలారెడ్డి, ఆర్ఓ వెంకటేశ్వరరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్ని నిడదవోలు పట్టణంలో ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ముఖ్యంగా పేద ప్రజలకి పట్టిన అన్నం పెట్టాలనేటువంటి ఆలోచనతో అందుబాటులో ఉండేటువంటి ధరతోటి ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. 2014-19 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకున్నాం. అప్పుడు కోట్లాది మంది ప్రజానీకం దీనివల్ల లబ్ధి పొందారు. 5 రూపాయలకే అల్పాహారం, 5 రూపాయలకే భోజనం, ఇవన్నీ కూడా ఆ రోజున అందరూ కూడా ఆనందంగా చేసినటువంటి అంశాలు. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి తూట్లు పొడిచి అన్నా క్యాంటీన్లు మూసేసి ఏ రకంగానూ కూడా పేద ప్రజలకు అండగా నిలబడనటువంటి సందర్భంలో మొన్న ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ స్పష్టమైనటువంటి హామీ ప్రజలకు ఇచ్చారు. అదేమిటంటే మళ్ళీ ఈ క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని, తద్వారా పేద ప్రజలకి భరోసాగా నిలబడతామని, అండగా నిలబడతామని, 5 రూపాయలకే వారికి భోజనం పలహారం ఏర్పాటు చేస్తామనేటువంటి మాట చెప్పి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు వారికి అయితే 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేయడానికి 5 సంవత్సరాల కాలం పడితే ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 15 రోజుల్లోనే 3,000 రూపాయలను 4,000 రూపాయలకు పెంచడం, ఏప్రిల్లో హామీ ఇచ్చారు కనుక ఆ 3 నెలల 3,000 కూడా కలిపి 7,000 ఇవ్వటం, అదేవిధంగా పూర్తిగా దివ్యాంగులైనటువంటి వారికి 15,000 రూపాయలు ఇవ్వటం, ఇది ఒక గొప్ప కార్యక్రమం. అదేవిధంగా రైతులకి బకాయిలు పెట్టి వెళ్లిపోయినటువంటి ఆ ప్రభుత్వం యొక్క బాధ్యతను మేము తీసుకుని ఇవాళ 1,600 కోట్ల రూపాయల రైతుల బకాయిలను కూడా చెల్లించడం, అదేవిధంగా కందిపప్పు కానీ, బియ్యం కానీ ఇలాంటి నిత్యావసర వస్తువుల్ని అందుబాటు ధరల్లో తీసుకొచ్చి ప్రజలకు అందించడం, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఒక పక్కన, మరో పక్కన అభివృద్ధి కార్యక్రమాల్ని కలగలిపి ఒక అద్భుతమైన పరిపాలనకు శుభసూచకంగా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు ఇవాళ ప్రజలందరి మన్ననలను పొందుతూ ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దాన్ని మనందరికీ కూడా పట్టెడు అన్నం పెట్టి ఆ రోజుల్లో అన్నపూర్ణగా పేరు పొందినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరుతోటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయటం, అది కూడా చాలా గొప్ప విషయం. తొలి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి యొక్క గొప్పతనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియజేశారు. ఇవాళ ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని అధికారయుతమైనటువంటి పేరు పెట్టి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టడం అనేది కూడా ఇవాళ మనందరికీ లభించినటువంటి ఒక అదృష్టంగా నేను భావిస్తూ, ఏదైనప్పటికీ కూడా ఇవాళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నా, మీరు ఆ రోజున పెట్టలేదు, ఇవాళ పెడతా ఉంటే విమర్శలు చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు గారు మొన్న చెప్పినటువంటి ప్రెస్ మీట్లో అంశాలు చూసిన తర్వాత చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఆయన అన్న క్యాంటీన్ని విమర్శిస్తూ ఏ రకంగానూ కూడా ఈ అన్న క్యాంటీన్లో అవినీతి ఉందనేటువంటి మాట, 5 రూపాయలకి అది కూడా డిస్ప్లే చేసి బయట మనం ఏమిస్తున్నామో మెనూ పెట్టి దాన్ని స్పష్టంగా చెప్తుంటే ఇందులో అవినీతి జరిగేదానికి అవకాశం ఉంది. మీరు పెట్టలేదు, పెట్టేవాళ్ళు పెట్టనివ్వరు, అమ్మ పెట్టదో అడుగు తిననివ్వదు అనే విధంగా అలాంటి చందాన ఇవాళ అంబటి రాంబాబు గారికి విమర్శలు ఉన్నాయి. మిమ్మల్ని ప్రజలందరూ చేత్కరించి ఇంటికి పంపించారు, అయినా సరే మీకు ఇంకా ఆ రకమైనటువంటి విజ్ఞత రాలేదు. ఎప్పటికైనా విజ్ఞత తెలుసుకోండి. అన్న క్యాంటీన్లు అనేవి ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి ఆ కార్యక్రమం స్ఫూర్తిగా ఇవాళ పెడుతున్నటువంటిది. దీనివల్ల అనేక మంది పేద ప్రజలు, మీకు కళ్ళుంటే, మీకు చెవులుంటే, కళ్ళుంటే చూడండి, చెవులుంటే వినండి, పేద ప్రజలు ఏ రకంగా లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మనందరం ముందుకు రావాలి. ముఖ్యంగా వదాన్యులు, వితరణశీలత్వం ఉన్న వారిని కూడా నేను కోరుతా ఉన్నాను. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ కూడా ఇచ్చారు. మీకు ఎవరికైనా సరే ఇలాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి సహకారం అందించాలనేటువంటి మాట మీ మనసులో ఉంటే ఆ నెంబర్కి మీరు మీ ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ డిజిటల్ మనీగా మాత్రమే దానికి మీ విరాళాలు ఇవ్వచ్చు. తద్వారా
మానవ సేవే మాధవ సేవ అనేటువంటి నినాదం మనకి ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మానవులకి సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి విరాళాలు ఇచ్చేటువంటి దాతలకు కూడా ప్రత్యేకంగా మనవి చేస్తూ ఏది ఏమైనప్పటికీ ఇది ఒక మహోన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మనందరూ సహకారం అందించాలి. అదేవిధంగా రాజకీయపరమైన విమర్శలు చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఇక మళ్ళీ జన్మలో మీరు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదనేటువంటి మాటను కూడా స్పష్టం చేస్తారు. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరం వై జంక్షన్ దగ్గర గల ఆయన విగ్రహానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరారెడ్డి, బెజవాడ రంగారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరారెడ్డి మాట్లాడుతూ గౌతు లచ్చన్న లాంటి నిస్వార్థపూరిత వ్యక్తులు స్వాతంత్ర్యం గురించి పోరాడబట్టే మన భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని చెబుతూ మనందరం ఆయన అడుగుజాడలు నడిచి మన సమాజాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సర్దార్ గౌతు లచ్చన్న అభిమానులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 115వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా మన రెడ్డి మణి గారు, రెడ్డి రాజు గారు వారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారే ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా కార్యక్రమాలు చేస్తారు. మరి గౌతు లచ్చన్న గారు అనే ఆయన బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. ఆయన చాలా బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా గౌరవం ఈ కులాల వారికి మన రాష్ట్రంలో ఇంత గౌరవం దక్కిందంటే కారణం బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేసి ఈ రాష్ట్రంలో గౌడ చెట్టుపల్లి కులాలకి ఒక రాష్ట్రంలో సముచితమైన స్థానం రావడానికి కృషి చేసినటువంటి మహా వ్యక్తి. అలాగే కాంగ్రెస్ పార్టీలో గౌతు లచ్చన్న గారి సేవలు ఎవరో మరవలేనివి. ఆయన సర్దార్ అనేటువంటి బిరుదుతోటి గౌరవింపబడినటువంటి వ్యక్తి. ఆయన యొక్క సేవలను గుర్తించుకుంటూ ప్రతి సంవత్సరం మన రెడ్డి రాజు గారు, రెడ్డి మణి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం ఎంతో గొప్ప విషయం. మరి ప్రతి పేదవారికి కూడు గూడ గుడ్డ కల్పించాలనే ఉద్దేశంతో పార్టీ స్థాపించి 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రారంభించడం జరిగిందని ఎన్టీఆర్ సిద్ధాంతంతో 2014-19 సంవత్సరాల మధ్యలో అన్నా క్యాంటీన్ పేరుతో పేదల కడుపు నింపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కొవ్వూరు బస్టాండ్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం టిఫిన్ పేదలకు స్వయంగా ఎమ్మెల్యే వడ్డించారు. ముందుగా స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డానియేలు, జోసెఫ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, ఇవి ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా కావాలని చెప్పిన ఆలోచనతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకుని సినీ ఫీల్డ్లో ఒక రారాజుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ప్రజాసేవ చేయడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇదే స్లోగన్స్ తోటి ప్రజల్లోకి వెళ్ళి 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చినటువంటి ఘనత అన్న ఎన్టీ రామారావు గారిది, తెలుగుదేశం పార్టీది. అందులో భాగంగా అన్న రామారావు గారు పదవి చేపట్టిన తర్వాత కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టి ప్రతి పేదవాడికి కడుపు నింపాలని, ప్రతి ఒక్కడికి ఇల్లు కావాలని ఎన్టీఆర్ గృహాల ద్వారాగా, జనతా వస్త్రాల ద్వారాగా బట్టలు ఇవ్వాలని ఆ స్లోగన్ తోటే ముందుకెళ్ళినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత పేదవాడికి ఇవాళ అనేక వయసు మీరిన తర్వాత పిల్లల మీద వాళ్ళ మీద ఆధారపడుతున్నప్పుడు ఇబ్బందులు పడుతుందని మొట్టమొదటిసారిగా పెన్షన్ తీసుకొచ్చినటువంటిది కూడా ఎన్టీ రామారావు గారు. అదే స్ఫూర్తితోటి ఏదైతే అన్న రామారావు గారు కోటి విద్యలు కూడు కొరకని చెప్పని కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పని ఒక తలంపుతోటి ఎన్టీ రామారావు గారి ఆలోచనతోటి 14-19 కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి గారు, ప్రజెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి కడుపు నింపాలనే ఆలోచనతో అన్నా క్యాంటీన్ని 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ని ఇవాళ పెట్టి ఉదయం పూట టిఫిను, మధ్యాహ్నం పూట భోజనం, సాయంత్రం పూట మరలా భోజనం, అంటే 3 పూటలకు పూటకు 5 రూపాయలు చెప్పుని రోజుకు వచ్చేసరికి 3 పూటలు చేసిన వాళ్ళకి 15 రూపాయలు మాత్రమే అయ్యేటువంటి పరిస్థితి విధంగా పేదవాడికి అందుబాటులో తీసుకురావాలని స్కీమ్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద ప్రజలందరూ కూడా
రిక్షా కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, భవన కార్మికులు కానీ, తర్వాత పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వచ్చి ఈ యొక్క దీనిని ఉపయోగించుకొని కడుపు నిండా అన్నం తిన్న పరిస్థితి గతంలో చేసాం. కానీ తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకుంటాను, నేను కంటిన్యూ చేస్తానని చెప్పాడు. ఓకే, సంతోషం, పేర్లు మార్చుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ పేదవాడు కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని రద్దు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో పేదవాడు పొట్టగొట్టినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ పేదవాడికి అన్నం కడుపు నింపేదాన్ని కొట్టి కోట్లాది రూపాయలతోటి ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్న పరిస్థితి, 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్న గనుడు జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి 27 రకాల స్కీమ్స్ కూడా రద్దు చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. నేను ఎస్సీని, బీసీలు అందరు నా ఎస్సీలు, నా బీసీలు, లేదా నేను మేనమామని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చదువుకునే పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా భోజనం పథకాన్ని రద్దు చేసి వాళ్ళ కడుపు కొట్టిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు. వాళ్ళకి ఇచ్చేటువంటి స్కీమ్స్ అన్ని కూడా రద్దు చేసి నేను మేనమామని చెప్పుకోవడానికి నీకేమాత్రం సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి? 500 కోట్ల రూపాయలతో నువ్వు ప్యాలెస్ కొట్టుకోవడానికి ఆ రాష్ట్ర పరిస్థితి డబ్బులు ఉన్నాయి, కానీ పేదవాడు కౌడుపు నింపడానికి మాత్రం నీకు డబ్బులు లేవా జగన్మోహన్ రెడ్డి అని చెప్పని వాళ్ళ పేదవాడందరూ కూడా ఆగ్రహించి తిరిగి వాళ్ళ ఎన్డీఏ కూటమి, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి వాళ్ళ అధికారం ఇక్కడ పోటీ చేసినప్పుడు 2024 ఎలక్షన్స్ లో ప్రజలందరూ కూడా వన్ సైడ్ గా ఏదైతే 151 సీటు వచ్చని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా 11 సీట్లు ఇచ్చారంటే ఇదే నీ పరిపాలనకి నిదర్శనం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టగలరు, మనం తప్పులు చేస్తే కనుక పాతాళాన్ని కూడా తొక్కగలరంటాకి ఇదే ఒక నిదర్శనం అని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ, పేదవాళ్లతో నువ్వు ఆడుకోవద్దు, పేదవాడు కడుపులతో ఆడుకోవద్దు అని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ, ఖచ్చితంగా ఈ రోజు ప్రారంభించినటువంటి కొవ్వూరు నియోజకవర్గం, కొవ్వూరు పట్టణంలో ఈ రోజు మొదలుపెట్టిన అన్నా క్యాంటీన్ 3 పూట్ల కూడా ఉదయం 5 రూపాయలకే టిఫిన్, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకి, సాయంత్రం భోజనం కూడా 5 రూపాయలకి పెట్టి పేదవారి యొక్క కడుపు నింపడం కోసం మీరు ఎంతమంది వస్తే అంతమంది కూడా సప్లై చేయడం కోసం కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి, ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, బీజేపీ ప్రభుత్వంగా మేము ఖచ్చితంగా ఉన్నాం. ఖచ్చితంగా పేదవాళ్ళందరూ కూడా కడుపు నింప ముందుకు తీసుకెళ్తాం. మరిన్ని సౌకర్యాలతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నా క్యాంటీన్లో ఒకటి, దీన్ని ఆల్రెడీ ఈ రోజు ప్రారంభిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అంచెలంచెలుగా మిగతాయి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఈ అన్నా క్యాంటీన్ని కొవ్వూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ దీన్ని ఉపయోగించుకుని కడుపు నిండా మీరు అన్నం తిని మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కొవ్వూరు నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, ఎన్నికల్లో భాగంగా తిరిగి అన్నా క్యాంటీన్ ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకు, అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా కొవ్వూరు నియోజకవర్గం తరఫున కూడా కృతజ్ఞతలు, అభిమానులు కూడా తెలియజేస్తారన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతులు అధ్యక్షులు మండపాక అప్పన్న ద్వారా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి దంపతులు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరే కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. ప్రముఖ పారిశ్రామిక కర్రీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు, శాలువతో ఘనంగా సత్కరించి వేద పండితుల ఆశీర్వాదం అందించారు. అప్పన్న దొరకి నియోజకవర్గ ప్రముఖులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, జర్నలిస్టు మిత్రులు ప్రత్యక్షంగా పరోక్షంగాను వివిధ సామాజిక మాధ్యమాల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, దేవరపల్ల మూర్తి, కొత్త కొండబాబు, అనుకుల శ్రీకాంత్, బుర్రి సత్యబాబు, దాపర్తి సీతారామయ్య, రేఖా బుల్లిరాజు, వేములకొండ జోగారావు, బొద్దిరెడ్డి సుబ్బారావు, సర్పంచ్ బచ్చల నాగరత్నం, సుధీర్, పీలా మహేష్, రాయి, సాయి, బద్ది సురేష్ తదితరులు పాల్గొన్నారు. గన్నపెట్టు ఐగర్కి అది డబ్బులు ఇవ్వాలా తీసుకుంటా
రెడ్డి గారు మీరు దగ్గర హ్యాపీ బర్త్డే టు సార్ సార్ సరే అన్న కొంచెం ఆనందం కొంచెం సాయి అన్న కొంచెం అరికానే అన్న కొంచెం కనమని సాయంత్రం పదం గారు టీవీ కది హ్యాపీ బర్త్డే దాంట్లో బాగా కదా దశలు పెట్టి ఆనంద్ బా చైర్మన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా కాకినాడ జిల్లా దివ్యాంగుల అధ్యక్షుల మండపాక అప్పన్నదొర పుట్టినరోజు వేడుకలు. కొవ్వూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. 2014 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ శ్రీకారం. స్వాతంత్ర సమరయోధుడిగా దేశ అభివృద్ధికి ఊతమందించి మరొక వైపు బడుగు బలహీన వర్గాలకి చేయూత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.